ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పోనీ మీరున్నాను, మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. అబ్బా అమ్మో ఇదే తోడం సార్, నేనేమైనా గీతనా? అబ్బా ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. పాలు పులుస్తారండి. ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరెట్టి పిల్లమంది ఇంట్లో నుంచి వస్తారండి. పోనీ మీరున్నాను, మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి. ఎవరండి ఈ అమ్మాయి? మన చుట్టాల అమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. ఏ ఊరమ్మాయి మందే? బెజవాడి దగ్గర నొన్న. నున్నా నున్న అయితే మనకు తెలిసినూరా. ఇలాకేమవుతావు నువ్వు? ఏమి అవను, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనుషులు అన్నమాట. అయితే మనకు కరెక్టే. అంటే అదే నేను పని మనుషులు అంటున్నాయి కదా. ఏంట్రా పొద్దున్న ఊరికే బాగుతున్నావు? నీ గొంతు నా బెడ్రూమ్ లోకి వినిపిస్తుంది. అది కదండి, కొత్త అమ్మాయి కదా. ఏంట్రా కొత్త? అసలు కొత్త ఏంటి పాత ఏంటి? అసలు ఏంటి నీ పని? పాలు పెతకడం. నాకేది పడిపోయింది బాబోయ్, నాకేది పడిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఈ మాటల వాయింపుకి నాకేది నిగడ తీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి ధాటికి దాని కన్నభేరి బయలుపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక చేస్తుందా? నాకేది నువ్వు లేరా? నేనున్నాగా. గేదమ్మా నీకు తొట్టి నిండా తెలగపిండి పెడతాను, లే. తొట్టి గేద లేజేవే. నూనరా గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను, లే లే. ఆగండి, ఆగండి, ఆగండి. మీ తొట్టి వైపుతో సుత్తు కొడతారేంటి? ఊరికే లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగడం లేదురా, దొరకడం లేదు. రేయ్ ఏమిట్రా మీ అండర్స్టాండింగు? మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు, నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను నేను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచి, ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేద పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు, డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది. విచిత్రమైన డ్రెస్సు, తొట్టి ఫేసు, డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బతిన్నారన్నా కస్తర్ కడ్డి. ఆ అంటే అప్పచ్చుల ఆదమ్మ, అండ్ చేచే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఆగోయా. ఏంటయా పొద్దుకు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం. నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒక్కడవే తెలివైనోడివా? రేయ్ మర్యాద వదిలిపెట్టండి కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది? అసలు ఎంత ధైర్యం రా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా 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 వెళ్ళు. అలాగా? అలాగైతే ఈరోజు షాపే తెరవను. ఆ నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి. ఈ షాపుకు ఓనర్ను నేనే. చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే. మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. రే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివెదవా? ఎవరినిరా ఏ మారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో. ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు. క్యాష్ కట్టు, కాలు పెట్టు, అంతే. ఏం డార్లింగ్? డోర్ ఓపెన్ చేయనా? చేసేయ్. చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లఫోటుగాడి గెటప్ ఇది, మసాజ్ చేశాక గెటప్ ఇది. ఇంత చేంజా? ఆశ్చర్యంగా ఉంది. అదే మా ప్రత్యేకత నా కస్తర్ కడ్డి. సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్ నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి. ముష్టి టైప్ లో చేస్తారు, తప్పకోండి. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేసిన కస్తర్ కడ్డి పద. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం సార్ ఇది ఒకటి. ఓకే ఓకే, ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు సార్ ప్లీజ్, నా భయంగా ఉంది. ఆహా, ఈ పక్క తప్పదు.
ఎప్పినాకుంటది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? దా, పడుకో. ఏం చెయ్యరుగా? చేయడానికి తీసుకొచ్చే కసరగడి పడుకో. అలాగే. ఆ, ఆ, అరే తను చేస్తుందా? ఆ, కోపం వస్తే పచ్చడి చేస్తుంది. ఆ. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు అక్కర్లేదులేండి, వారే ఏ, చేస్తారు. కౌంటర్లో కూర్చో. ఎక్కమంటారా? ఎక్కు. ఎక్కేస్తా. ఎక్కడనా కష్టం ఆ. కట్టి. జై రోటీ కప్పడ మసాలా. అబ్బో! యా! ఆ, సార్! అబ్బా! అమ్మో! ఇదే తోవడం సార్, నేనేమైనా గీతనా? నీదెక్కడా లేవిట్రా తొట్టి వెదవా? ఉయ్యరనా కస్తర్ కట్టి. అబ్బా! అబ్బబ్బబ్బబ్బ! పేగులు కదులుతున్నాయరా అబ్బా! అబ్బా! ఎరక్కపోయి వచ్చాను రే. అబ్బా! 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 ఒరేయ్! అబ్బా! రేయ్! అబ్బా! 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 అమ్మా! ఏయ్, లేవరన్నా కస్తర్ కడ్డి. అబ్బా! కస్తర కడ్డేని నా తొట్టి పగలగొట్టావు కదరా బ్లాక్ మాబ్బా. అబ్బా! అబ్బా! దీన్ని మసాజ్ అంటారా? ఒరేయ్, మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా? అవుతావురా, 24 అవర్స్ పడుతుందిరా. పోరా. అబ్బా! 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 ముందు సారు, తర్వాత రా. ఏదో పొరపాటు అయింది లేరా. అమితాబ్ బచ్చన్ చిరంజీవి అసలు నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్లెస్ ఫెలో. 24 అవర్స్ అయినా బాగానే ఉంది. ఒరేయ్, ఇక్కడే ఉంటారా 24 అవర్స్? అబ్బా, వద్దా? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్. పేరు అమితాబ్ బచ్చన్, పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో ఎత్తి వెళ్ళిపోయినట్టుందా గెటప్. ఎవడా వాడు? పోలీస్ అవడానికి వచ్చాడా, సర్కస్ లో చేరడానికి వచ్చాడా? ఏమయ్యా, నువ్వు పోలీసు ఉద్యోగానికి వచ్చావా, పోలీసు వేషం వేయడానికి వచ్చావా? నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి. మాట్లాడుకో, నాకు కాలుతుంది. నిన్ను రికమెండ్ చేసిన ఆ వెధవ సుంఠ దిక్కుమాల పేరు ఎవడయ్యా? నేనేనండి. ఆ, మీరా? అవునండి, వీడు మా అల్లుడు. ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా. అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్? ఎస్. Shut up! నాకు కాలుతుంది. మిమ్మల్ని కదా సార్, ఇతన్ని సారీ సార్. సారీ సార్. నెక్స్ట్ నారాయణ. నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ. నారాయణ, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. ఏమిటి? ఆ? థాంక్యూ. ఎలా మేనేజ్ చేస్తావు? అలవాటేగా. ఇక్కడి నుంచి 10 అడుగులు వేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు. వెరీ గుడ్. సాల్యూట్ అదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్. అదేమిటి గుడ్డోళ్ళ కింద పడ్డావు? కళ్ళు లేవా? నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్. మరి ఎందుకు పుస్తకాల కింద పడ్డావు? చెప్పు, నాకు కాలుతుంది. పెద్దలంటే నాకు గౌరవం, భక్తి. మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్. ఓ ఓకే ఓకే, గెటప్ గెటప్. ఎస్. వినయ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి. ఓకే, మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి, లేకపోతే నాకు కాలుతుంది. అడగండి సార్, అదర కొడతాను. పోలీసుకు ఉండాల్సింది ధైర్యం, సాహసం, పోలీసుకు ఉండకూడదు. పిరిగితనం, భయం, పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ, దేశ రక్షణ, పోలీసు కోరుకోకూడదు. లంచం, మంచం. నువ్వు భయపడేది మీకే. నువ్వు చచ్చిపోయేది. డ్యూటీలో
నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే అదే దొరికిన దొంగ పారిపోతే వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు. గివ్ మీ ది హ్యాండ్. Yes, sir. మీరు మిమిక్రీ కూడా చేస్తారా సార్? ఏమిటయ్యా ఏమిటయ్యా ఇంకా పోలీసుగా సెలెక్టే కాలేదు, అప్పుడే రేపులు మొదలెట్టావు. రేపులా? చటం మేడం 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 కాలుతుంది. మేడమా? ఐఎమ్ సారీ మేడం, సారీ. కళ్ళద్దాలు పెట్టావు, పైగా సోడా బుట్టి అద్దాలు. నో 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 నో, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గెట్ అవుట్. అది కాదు సార్. గెట్ అవుట్. నాకు కాలుతుంది. పో. ఐఎమ్ సారీ. అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడా మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో 2 పోలీస్ స్టేషన్. నేనే, చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడి ఇదే మసాజ్ బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా? ఇదే మసాజ్ రా బాబు, ఇదే మసాజ్ కుండమ్మా. కపడ మసాజ్. నా పొంద మసాజ్ రొట్టెల పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, పోలీసులా? అమ్మో అమ్మో నా పరువు. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్ నా పరువు. అమ్మో అమ్మో నా పరువు. అమ్మో అమ్మో బాబు పెరిగింది బాబోయ్. తెలుగు